వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, క్విక్గా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎప్పుడో లాస్ట్ టైం మీ అండర్వేర్ గురించి మీరు ఆలోచించారు? ప్రాబ్లం ఎప్పుడు ఆలోచించలేదు, ఎందుకంటే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మన బట్టల మీద, షూస్ మీద, పర్ఫ్యూమ్ మీద. బట్ మన స్కిన్తో కాంటాక్ట్ అయింది, ప్రతిరోజు మన స్కిన్తో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆఫెన్ మనం దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. ఇక్కడ నిజం ఏంటంటే, రాంగ్ అండర్వేర్ వేసుకోవడం వల్ల మీ హైజీన్, కంఫర్ట్, మీ కాన్ఫిడెన్స్, మీ బట్టలు ఫిట్ అయ్యే విధాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది గైస్. దానివల్ల మీకు స్వెట్టింగ్ వస్తుంది, చాఫింగ్ వస్తుంది, ఇరిటేషన్ అవుతుంది అక్కడ, అండ్ అన్నెసెసరీ డిస్కంఫర్ట్ ఉంటుంది గైస్. సో ఈ రోజు మనం 6 అండర్వేర్ మిస్టేక్స్ దట్ మెనీ మెన్ మేక్ ఎవ్రీ డే గురించి మాట్లాడబోతున్నాం, అండ్ వాటిని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో కూడా చెప్తాను. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ఇంట్రో ప్లే చేసేద్దాం. మిస్టేక్ నెంబర్ 1, వేరింగ్ ద రాంగ్ సైజ్. సో గైస్, ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అసలు కరెక్ట్ సైజ్ వేసుకోకపోవడం. ఓకే, సో లేదా మనం టైట్ అండర్వేర్ వేసుకుంటాం మనమని, లేకపోతే లూజ్ అండర్వేర్ వేసుకుంటాం. టైట్ అండర్వేర్ వేసుకోవడం వల్ల స్వెట్ ట్రాప్ అవుతుంది, బ్యాక్టీరియా బిల్డ్ అవుతుంది, అండ్ మీ స్కిన్ మీద మార్క్స్ వదులుతుంది అనమాట. అండ్ లూజ్ అండర్వేర్ వేసుకున్నారనుకోండి, అస్సలు బాగుండదు, మీకు ఎనఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయదు, మీరు నడుస్తున్నప్పుడు బంచప్ అవుతుంటుంది అనమాట. సో ఇక్కడ ఫిట్ సొల్యూషన్ ఏంటంటే, మీరు కరెక్ట్గా ఫిట్ అయ్యే అండర్వేర్ తీసుకోవాలి, మీ వేస్ట్ మెజర్మెంట్ తగ్గట్టుగా. బ్రో నాకు ఐడియా ఉంది, నేను షాప్ చేస్తున్నప్పుడు నా వేస్ట్ మెజర్మెంట్ ఏంటో అంటే, ఇట్స్ గుడ్ బ్రో, నాకు తెలియదు అంటే మంచిగా మీరు చూస్ చేసుకున్న అండర్వేర్ ఒకసారి ట్రై చేయండి, మీకు ఫిట్ అవుతుందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే అండర్వేర్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట, అండ్ మీకు ఎనఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. మరి టైట్ అండర్వేర్, లూజ్ అండర్వేర్ వేసుకోకూడదు. మిస్టేక్ నెంబర్ 2, చూసింగ్ ద రాంగ్ స్టైల్. సో గైస్, ఇప్పుడు ప్రతి స్టైల్ ఆఫ్ అండర్వేర్ అందర్ పర్సన్స్ వర్క్ అవుతుందంటే దట్స్ నాట్ ట్రూ. ఓకే, సో ఇప్పుడు బ్రీఫ్స్ ఉన్నాయి, అది మంచి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఓకే, సో నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఒకసారి అండర్వేర్ గురించి వీడియో చేశాను, దాంట్లో మీకు చెప్పాను. ఓకే, సో బ్రీఫ్స్ చేసుకుంటే ఏమవుతుందని. అండ్ కొంతమంది అయితే లూజ్ బాక్సర్ చేసుకుంటారు, దానివల్ల ఎనఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేయదు, అస్సలు బాగుండదు. ఓకే, కొంతమంది జీన్స్ ఆ ట్రౌజర్స్ వేసుకుంటారు, కొంతమంది మెన్, నేను అందరిని అనట్లేదు. సో మీరు ఏం చేయాలంటే బాట్స్ ఆఫ్ బ్రీఫ్స్ ఆ ట్రంక్స్కి మీరు షిఫ్ట్ అయిపోవాలి. దానివల్ల ఏంటంటే మీకు రెస్ట్రిక్టెడ్గా ఉండదు, ఎనఫ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు గైస్. మిస్టేక్ నెంబర్ 3, బయింగ్ చీప్ అండర్వేర్. సో గైస్, చాలా మంది వేలకు వేలు బట్టల మీద ఖర్చు పెడతారు, కానీ అండర్వేర్ వచ్చేటప్పటికి మనం డబ్బులు సేవ్ చేయాలనుకుంటాం. అండ్ చీప్ అండర్వేర్ అన్నది ఎన్నిసార్లు వాష్ చేస్తుంటాం కదా, సో దాని షేప్ అన్నది పోతుంది, దాని ఎలాస్టిక్ అనేది లూజ్ అయిపోతుంది, అండ్ ఎక్కువ స్వెట్ వస్తుంది. ఆ స్వెట్ ఎక్కువ రావడం వల్ల బ్యాక్టీరియా బిల్డప్ అవుతూ ఉంటుంది అనమాట అక్కడ. సో మీరు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకోవాలి, లైక్ కాటన్, బ్యాంబూ అండ్ మోడల్. సో ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో వేలకు వేలు బట్టల మీద కాదు, కొంచెం అండర్వేర్ మీద ఖర్చు పెట్టండి. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి వేరింగ్ టైట్ అండర్వేర్ వైల్ స్లీపింగ్. గైస్, అసలు టైట్ అండర్వేర్ వేసుకోవడం తప్పు, పైగా మనం పడుకునేటప్పుడు ఆ అండర్వేర్ వేసుకుంటున్నాం. ఓకే, సో మీరు పడుకునేటప్పుడు మంచిగా ప్రతి సైడ్ నుంచి బెటర్ ఎయిర్ ఫ్లో కావాలి. మీరు అప్పుడు కానీ టైట్ అండర్వేర్ వేసుకుంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే, మీ ఇంటిమేట్ హెల్త్కి అంత మంచిది కాదు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు అండర్వేర్ తీసి పడుకోవాలి. ఇఫ్ నాట్, యూ కెన్ షిఫ్ట్ టు బాక్సర్స్ అని ఉంటాయి, స్లీప్ షార్ట్స్ అని ఉంటాయి, జాకీలో మీకు మంచిగా దొరుకుతాయి. సో మంచిగా ఇన్వెస్ట్ చేయండి. సో అండర్వేర్ ఇప్పేసి పడుకోండి గైస్. ఓకే, మంచిగా ఇక్కడ ఏంటంటే మీరు డ్రైగా, కొంచెం కూల్గా, కొంచెం కంఫర్టబుల్గా మీరు నిద్రపోవాలి. మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి కీపింగ్ అండర్వేర్ ఫర్ టూ లాంగ్. సో గైస్, మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి అండర్వేర్ వాడుతున్నారు? భయ్యా ఒక 3 years నుంచి వాడుతున్నాం అని అంటారు. అర్జెంటుగా ఆ అండర్వేర్ని డస్ట్బిన్ వేసేయండి, ఎందుకంటే మనం ప్రతి 6 to 12 months అండర్వేర్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే మనకి ముందు సపోర్ట్ ప్రొవైడ్ చేసినట్టు ఎలాస్టిక్ లూజ్ అయిపోతుంది. ఓకే, సో అండర్వేర్ని
కొంచెం పారేసేయండి అండ్ మంచిగా న్యూ అండర్వేర్స్ తీసుకోండి. సో ప్రతి 6 to 12 months మీరు అండర్వేర్ మారుస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇది ఒక స్మాల్ హ్యాబిట్ గైస్, బట్ చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 6 వచ్చేసి పూర్ హైజీన్. సో గైస్, మీరు కానీ పొద్దున జిమ్కి వెళ్ళి అండర్వేర్ ప్రతిరోజు మొత్తం వేసుకుంటున్నారంటే దయచేసి అది మార్చండి. మీరు జిమ్ నుంచి వచ్చిన తర్వాత మార్చండి. ఎందుకంటే మీరు పొద్దున ఎప్పుడు జిమ్లో వెళ్ళారు, ఆ స్వెట్ వచ్చింది, మీరు రోజు మొత్తం అది వేసుకున్నారు అనుకోండి, అక్కడ ర్యాషెస్ వస్తాయి, ఇరిటేటెడ్ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీరు. సో డెఫినెట్లీ మీరు కానీ ఎక్కడ బయట నుంచి వస్తున్న స్వెట్ ఎక్కువ వస్తున్నా కూడా అండర్వేర్ అన్నది మీరు మార్చేయాలన్నమాట. ఓకే, అండ్ మైల్డ్ డిటర్జెంట్తో వాష్ చేయండి గైస్. అండ్ ఎప్పుడు కూడా చాలా మంది తప్పు చేస్తున్నారు అనమాట. వాళ్ళు డ్యాంప్ అండర్వేర్స్ని వాళ్ళు వార్డ్రోబ్లో పెట్టుకుంటున్నారు. చాలా మంది మేము చేస్తున్నారు ఈ మిస్టేక్. ఓకే, సో డ్యాంప్ అండర్వేర్ని ఎప్పుడు కూడా మీ వార్డ్రోబ్లో పెట్టుకోవద్దు. దానివల్ల చాలా కంపు వస్తుంది, బ్యాక్టీరియా అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో డోంట్ డూ ఇట్. మంచిగా డ్రై అండర్వేర్ని మీ వార్డ్రోబ్లో పెట్టుకోండి. ఓకే, సో మీ అండర్వేర్ డ్రై అయిన తర్వాత పెట్టుకోండి అండ్ మంచిగా మీ అండర్వేర్ని క్లీన్గా ఉంచుకోండి గైస్. ఓకే, సో మీ స్కిన్ కూడా క్లీన్గా ఉంటుంది. సో అండర్వేర్ అనేది కనిపించకపోవచ్చు, బట్ మీరు ఫీల్ అవుతారు కదా, ప్రతిరోజు మీ స్కిన్తో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది అండర్వేర్. ఓకే, సో ఇప్పుడు చెప్పిన మిస్టేక్ మీరు రిపీట్ చేయకుండా చూడండి. దాని తగ్గట్టుగా మీకు సొల్యూషన్స్ కూడా చెప్పాను, దాన్ని అప్లై చేయండి. ఓకే, డెఫినెట్లీ మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు గైస్. ఓకే, సో ఇప్పుడు చెప్పిన మిస్టేక్స్ రీక్యాప్ చేసుకోండి. అండ్ గైస్, దిస్ వీడియో ఇస్ ప్యూర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ బేసింగ్. ఓకే, సో మీకు కానీ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఆర్ బ్రో నేను ఈ వీడియో చాలా ఎంజాయ్ చేశాను, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ వీడియో అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ ఆన్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నేను ప్రతిసారి వీడియో పెడుతుంటాను అండ్ మీరు నా వీడియో మిస్ అవ్వరనమాట, ఈజీగా చూడగలరు. అండ్ ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.